హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మేము సండే కదా అని చెప్పేసి పిక్నిక్ అయితే వెళ్ళాం. ఇదైతే సడన్ ప్లాన్ అండి. మా మైనగాడు ఇంటి దగ్గర ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి పిక్నిక్ వెళ్దామని అడిగిందంటే, ఇంకా మా అక్క వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము కూడా సరే అని చెప్పాం. కానీ వాళ్ళు ఉండేదేమో అక్కడ బోడుప్పలో, మేము ఉండేదేమో బీరం కూడా. ఇక ఇద్దరికి మధ్యలో ఉంటుందని చెప్పేసి షామీర్పేటకి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే మా పిల్లలు అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నారు, మగ పిల్లలు అయితే మట్టిలో ఆడుతున్నారు, మేము వంట చేస్తున్నాం. మా అక్క అయితే రైస్ అయితే ఇంటి దగ్గరే పెట్టుకొచ్చింది, నేనైతే పరిమాణం తీసుకెళ్ళిన. ఇక కర్రీ అయితే బయట వండుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే అక్కడే కట్టెల పొయ్యి మీద వండుకున్నాం. అక్కడే చికెన్ వండుకుందాం, ఇంకా అట్లనే చికెన్ పకోడీ కూడా చేసుకున్నాం. ఇక చికెన్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలైతే అందులో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా బావగారు అయితే వాళ్ళకి స్పీకర్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఈ అక్క చెల్లెలు ఇద్దరు అయితే ఈవినింగ్ వరకు డాన్స్లు వేసారు. వాళ్ళిద్దరు ఒక్క దగ్గర ఉంటే అయితే వాళ్ళకి పండుగ, అసలు ఇంకెవ్వరు మాట వినరు. వంటలన్నీ రెడీ అయ్యాక అయితే మేమందరం కూర్చొని తింటున్నాం. ఇంకా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అయితే ఎప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ గోల వాళ్ళ. ఇక వీడి గోల వీడిదే, వీడైతే మోనార్కి ఎవరు మాట వినాడు. ఇంకా అబ్బాయిలు అయితే అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత అయితే అందరూ కలిసి బాదం మిల్క్ తాగి మొత్తానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా అత్తయ్య చెరువు గట్టుకు వెళ్ళడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. ఇక వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే మా మగ పిల్లలకైతే వాళ్ళని మొత్తం జైల్లో వేసి, జైల్లో నుంచి బయటికి తీసుకొస్తే ఎట్లుంటారో అట్లా చేస్తున్నారు. అసలు మొత్తం బయటనే వాళ్ళ ఆడోడైతే. ఇక తిన్న తర్వాత అయితే నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకున్నాను కాసేపు. ఇంకా ఆ తర్వాత అయితే మా పిల్లలతో కొన్ని గేమ్స్ కూడా ఆడిపించినాము. ఇంకా అందులో డంషర్ ఆర్ట్స్ కూడా ఒకటి, వాళ్ళ యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. ఇంకా ఆ తర్వాత మా మైనగాడు కూటుగాడు ఇద్దరు కలిసి మా అత్తయ్య మామయ్య క్యారెక్టర్స్ కూడా చేశారు. అందరం ఆడుకుంటుంటే అయితే వాళ్ళ డాడీ వాళ్ళైతే మంచిగా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా లేసిన తర్వాత అయితే ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేసాము. ఆ తర్వాత వాళ్ళు కూడా పిల్లలతో కలిసి అయితే ఆడుకున్నారు. ఇంకా మా పిల్లలతో కలిసి అయితే క్రికెట్ ఆడారు. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. వీళ్ళందరూ ఆడుకుంటుంటే మా కన్నిగాడు అయితే కోతి పని చేస్తాడు. వాడు ఎప్పుడు ఏదో ఒక కోతి పని చేస్తూనే ఉంటాడు. ఇక లాస్ట్ కి ఫైనల్ గా మళ్ళీ కాసేపు సాంగ్స్ పెట్టుకొని పిల్లలైతే డాన్స్ చేసాకైతే మేమైతే బయలుదేరేసాం. అవుటర్ వరకు అయితే మా కన్నిగాడు మాతో పాటు వచ్చాడు. ఇంకా అక్కడైతే దిగేసి మా అక్క వాళ్ళతో కలిసి అయితే వెళ్ళిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.